నమస్కారం, నా పేరు అరుల్ కుమార్. మాకు కొన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ చెట్లకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయ్యాయి. 3 సంవత్సరాలుగా చెట్లలో మొగ్గలు రాలిపోతూ ఉండేవి. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు నేను అడిగితే కోకోమాక్స్ ఇస్తే మంచిదని చెప్పారు. ఆ తర్వాత నేను దాన్ని కొనుక్కుని నీళ్లలో కలిపి 2 సార్లు వేశాను. ఆ తర్వాత చూసినప్పుడు తర్వాతి దశలో మొగ్గలు రాలిపోలేదు. ఇంతకు ముందు 1-2 మొగ్గలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు పైకి చూస్తే మొగ్గలు అన్నీ బాగా పెరిగాయి. చెట్టు మొత్తం మంచి పెరుగుదలను చూపిస్తోంది. ఇప్పుడు కోకోమాక్స్ వేసిన తర్వాత ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నమస్కారం, నా పేరు అరుల్ కుమార్. ఇది పెరంబలూరు జిల్లా, అమ్మపాలయం గ్రామం. నేను 10 నుంచి 15 వరకు సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకుముందు మా నాన్నగారు చూసుకునేవారు. ఇప్పుడు నేను చూసుకుంటున్నాను. మా గ్రామంలో మేము ఉల్లి, సజ్జలు, అరటి వంటి పంటలు పండిస్తాము. వీటితో పాటు మేము కొన్ని కొబ్బరి చెట్లను కూడా పెంచుతున్నాము. మేము ఈ కొబ్బరి చెట్లను ఈ ప్రాంతంలో పెంచుతాము. 3 ఏళ్లుగా ఉంది. మొదట్లో వచ్చిన మట్టలు రాలిపోతూ ఉన్నాయి. ఎందుకిలా జరుగుతుందో నాకు తెలియడం లేదు. ఒకరోజు నేను యూట్యూబ్లో కోకోమాక్స్ గురించి చూశాను. సరే, ఇది ప్రయత్నిద్దాం అనుకున్నాను. వాళ్లకు ఫోన్ చేశాను. వాళ్ళు నన్ను మళ్లీ సంప్రదించారు. ఆర్డర్ ఇచ్చాను. ఆ తర్వాత నాకు కోకోమాక్స్ పంపారు. మట్టలు రాలిపోతూ ఉండటంతో నేను మళ్లీ అడిగాను. అది మళ్ళ ఇస్తే బాగుంటుందని చెప్పారు. అందుకే నేను అది కొని నీళ్లలో కలిపి ఆ చెట్లుకి 2 సార్లు ఇచ్చాను. తర్వాత నేను చూసినప్పుడు తర్వాతి దశలో మట్టలు రాలిపోలేదు. అవి అలాగే ఉండిపోయాయి. నేను ఆర్డర్ ఇచ్చానని ఇంట్లో వాళ్లకు చెప్పాను. మొదట వాళ్లు సందేహించారు, ఇది పనిచేస్తుందా అని. నేను ఒకసారి ప్రయత్నిద్దాం అన్నాను. తర్వాత వాళ్లు వచ్చి చూశారు. వాళ్లు చూసినప్పుడు మట్టలు రాలిపోలేదు. అది బాగుంది. వాళ్లు కూడా సంతృప్తి చెందారు. ఆ తర్వాత వాళ్లు దాన్ని అరటి పండ్లపై కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఇంతకుముందు 1-2 మట్టలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు పై భాగాన్ని చూస్తే మట్టలన్నీ బాగా పెరిగాయి. మొత్తం మొక్కల్లో మంచి పురోగతి కనిపిస్తోంది. ఇప్పుడు కోకోమాక్స్ ఇచ్చిన తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.